హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చూసి అందరైతే మా ఛానల్ అయితే ఒక్క లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల అయితే మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడే చూస్తున్నారు కదా, ఇప్పుడే లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 7 AM to 12 PM మేమైతే ఏం చేస్తాము అనేది అయితే వీడియో అయితే తీద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఫస్ట్ అయితే ఏంటి అంటే లేవగానే అయితే ఫస్ట్ మా యశస్వికి అయితే పాలు కలిపేసి అయితే ఇస్తాను నేను. అంటే పాలు వేడి చేసి చల్లార్చి ఆమెకి ఇస్తే అయితే ఆమె అయితే ఇంకా తాగేస్తుంది. ఆల్రెడీ అయితే ఇచ్చేసిన తర్వాత నేను కూడా అయితే ఒక గ్లాస్లో అయితే నేను కూడా అయితే పాలు పోసి అయితే పక్కన పెట్టుకున్నా. ఇంకా అవి చల్లారుతాయి అని చెప్పి ఈరోజు అయితే టిఫిన్కి అయితే దోశ అయితే వేస్తున్నా. ఇంకా రోజైతే టిఫిన్స్ అయితే రోజైతే చేసుకోము, నాకు అంత టైం అయితే ఉండదు. ఇక ఎప్పుడో ఒకసారి తినబుద్ధి అయిన రోజు అయితే ఖచ్చితంగా అయితే ఇక టిఫిన్ చేసుకుంటాము. ఈరోజు అయితే దోశ వేసుకున్నాం, నార్మల్ దోశ అని. ఇక దోశ అయితే వేసుకుంటున్నా. అప్పుడప్పుడు ఎగ్ దోశ, ఇంకా కారం పొడితో దోశ అన్నీ అయితే వేసుకున్నాం. కాకపోతే ఇప్పుడు ఈరోజు అయితే నార్మల్గా అయితే ఉత్తిగా దోశ వేసుకొని టమాటా పచ్చడి అయితే ఉంది ఇంట్లో. ఇక నాకు అంత చట్నీ చేసే అంత ఓపిక లేనప్పుడైతే మేము నార్మల్గా అయితే టమాటా పచ్చడి గిన్నెమైతే వేసుకొని అయితే తింటాము. ఈరోజు అయితే ఇక దోశలోకి అయితే టమాటా పచ్చడి అంటే పెట్టిన పచ్చడి ఉంటుంది కదా, అంటే మా అమ్మ అయితే పెడుతుంది, అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నా. ఇక అదే పచ్చడి అయితే వేసుకొని అయితే తింటున్నాం. ఇక నేనైతే దోశ పోసి అయితే ఇక మా యశస్వికును మా హస్బెండ్కి ఇస్తే వాళ్ళు అయితే ఇంకా తింటున్నారు. ఇక ఇది అయితే 12 PM వరకు వ్లాగ్. మేము ఏం చేస్తాము అంటే ఇక ఏమి ఉండదు అనుకోండి. మేము బట్టలు అయితే ఇక సాయంత్రం అయితే స్నానం చేస్తాం కదా, అప్పుడైతే బట్టలు పిండుకుంటా. ఇంకా మార్నింగ్ అయితే బట్టలు అస్సలే పిండను నేను, ఇవే సరిపోతాయి అన్నట్టు. మా చిన్నోడికి, అమ్ములకి, అందరికీ వాళ్ళకి పాలు కలిపి ఇవ్వడము, తినకు పాలు తాగిపించడము, టిఫిన్ చేయడము, రైస్ వండడము, కర్రీ వండడము, అవే సరిపోతాయి. గిన్నెలు తోమడం గిన్నె. అందుకోసమని ఇంకా ఎంత లేట్ అయినా, ఎంత చీకటి అయినా కూడా నేనైతే నైటే బట్టలు పిండుకుంటా. అస్సలే మార్నింగ్ పిండను. నాకు మళ్ళీ మార్నింగ్ పిండాలి అని కూడా అనిపించదు. ఇక మార్నింగ్ పిండితలే అని ఏదో ఒక్క రోజు అయితే బట్టలు అట్లా వదిలేసిన అనుకో, అవి పిండేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clock అట్లా అవుతుంది. నాకు అస్సలు బట్టలు పిండబుద్ధి కాదు. అందుకోసమని ఇంకా స్నానం చేయగానే ఎంత పిండబుద్ధి కాకపోయినా కూడా స్నానం చేయగానే అయితే పిండేస్తా. ఈవినింగే పిండేస్తా. ఇక అస్సలు మార్నింగ్ అయితే పిండను. ఇక దోశ అయితే వేసేసిన తర్వాత ఇంకా దోశ అయితే ఇంక అందరం అయితే తినేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే తోముతున్నా. ఇంకా నైట్ గిన్నెలు కూడా ఇంకేం తోమలేదు. ఇక అన్నీ ఒక్కసారే తోముదాంలే, ఇంకా డబల్ తోమడం ఎందుకని చెప్పి ఇక అన్నీ అయితే ఒకసారి అయితే తోముతున్నా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మాకైతే కామెంట్ చేయండి. మీరు ఇంకా సజెషన్స్ ఇవ్వండి, ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మీరు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తా. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. నేను కామెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. కాకపోతే ఇంకెవ్వరైతే ఏం చెప్పట్లేరు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు అయితే కొందరు కాల్ చేసి అయితే చెప్తున్నారు, ఇట్లా చేయి దివ్య, అట్లా చేయి దివ్య అని అయితే చెప్తున్నారు. అట్లా అయితే అందరు నాకు చెప్పండి. ఇంకా ఇక గిన్నెలు అయితే ఇక తోముతానా. గిన్నెలు తోమిన తర్వాత ఇంకా రైస్ వండుతా. అంటే ఇక ఈ పనే సరిపోతుంది అన్నట్టు. నాకు పొద్దున్న లేవగానే 12 PM వరకు అయితే ఖచ్చితంగా ఈ అన్నం కూర వండడము, టిఫిన్ చేసుకోవడం ఇవే ఉంటాయి. ఎక్కువ అయితే ఇంకేం పని ఉండదు. కానీ ఇంకా నాకు అవే ఎక్కువ అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, 3 months బాబు. ఇంకా మా యశస్సు కూడా 2 years కూడా కాలేదు కదా, ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది అన్నట్టు. ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళకి ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఇక వాళ్ళతోనే సరిపోతుంది. ఇక అందుకోసమే నైటే చాలా వరకు అయితే నైటే పని అయితే చేసుకుంటా నేను. ఇక ఇప్పుడైతే ఇక బియ్యం అయితే కడుగుతున్నా.
బియ్యం అయితే కడిగేసిన తర్వాత ఇంకా ఇక ఆఫ్టర్నూన్ కర్రీ అయితే ఇక బెండకాయ వండుదామని చెప్పి బెండకాయలు అయితే బెండకాయలు కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా వీడియోలు అన్నీ చూపించాలి అంటే నేనైతే చూపించలేకపోతున్నా. కాకపోతే ఇక సగం ఇట్లా అయితే చూపిద్దామని చెప్పి ఎట్లనో అట్లా మన వ్లాగ్స్ తీయాలి అని చెప్పేసి అయితే నేను ఇట్లా వండేటప్పుడు అయితే తీసి అయితే చూపిస్తున్నా. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. నేను ఇంత చాలా కష్టపడైతే వీడియోస్ తీస్తున్నా కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేసి నాకు ఇంకా సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే మన ఛానల్ అయితే షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇక ఇదైతే వీడియో ఫ్రెండ్స్. ఇంకేం పని ఉంటుంది, ఇవే కదా మనకు నార్మల్గా ఉండే పనులే ఉంటాయి అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే 7 AM to 12 PM వరకు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇట్లా అయితే పని అయితే చేసుకుంటాను రోజు. ఈరోజు తక్కువ పనే ఉన్నది. ఇక రైస్ను కర్రీ అయితే ఉడుకుతుంది. 11 అవుతుందని అయితే చూపెడుతుంది. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.